అల్వాల్ సర్కిల్ సుభాష్ నగర్ శోభా గార్డెన్లో రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులతో అల్వాల్ పోలీస్ వారు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్ సీఐ ప్రశాంత్ మాట్లాడుతూ రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నందున ముస్లిం సోదరులతో ఈ పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పోలీసుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా తెలపాలని కోరారు. ఈ సందర్భంగా సయ్యద్ మోజిన్ మాట్లాడుతూ మసీదుల దగ్గర నీటి సదుపాయం, శానిటేషన్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్, ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్, ముస్లిం సోదరులు సయ్యద్ మోజిన్, రజాక్, రెహమత్ ఖాన్, ఉమర్, ఫయాజ్, ఆరిఫ్, మురద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. మాకు ఇంత మంచి మీటింగ్ పెట్టినారు. వచ్చే ఈ రంజాన్ అంటే మామూలు కాదు సార్, మా చాలా పెద్ద పండుగ. ఎందుకంటే సార్ మాకు రెండే పండుగలు ఉన్నాయి పెద్ద, ఒక రంజాన్, బక్రీద్. అయితే నేను మాట్లాడుతున్నాను సార్, ఇప్పుడు అన్ని మస్జిద్ గురించి చెప్తున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు గొడవలు చెప్తారు, కానీ మనకు రంజాన్లో స్పెషల్ ఏం కావాలి సార్? మీతో హంబల్ రిక్వెస్ట్. నేను కూడా అన్ని మన మున్సిపల్ రికార్డ్ ఇచ్చిన, మా ఎమ్మెల్యే గారు చెప్తారు, మా కార్పొరేటర్ గారు కూడా చెప్తారు, మళ్ళీ నేను కూడా ఒక రైటింగ్లో లెటర్ ఇచ్చిన మన మున్సిపల్ ఇచ్చిన. ఇంకోటి మా మస్జిద్కి కావాల్సింది సార్, మీకు కూడా ఒక లెటర్ ఇవ్వచ్చు. మాకు మస్జిద్లో ఏం అవసరం పడుతుంది అంటే సార్, ఇప్పుడు రేపు నుంచి ఫాస్టింగ్ ఉంటుంది కదా, మాకు ఫస్ట్ కావాల్సింది వాటర్. ప్రతి ఒక్క మస్జిద్కి సార్, నాట్ మా మస్జిద్ వాళ్ళు కాదు, నేను అన్ని మస్జిద్ గురించి చెప్తున్నా. ప్రతి ఒక్క మస్జిద్కి వాటర్ ట్యాంక్ పంపించాలి సార్ కంపల్సరీ. ఒక్క నమాజ్లో ప్రతి ఒక్క మస్జిద్లో 800 నుంచి 1000 మంది దాకా జాయిన్ అవుతారు. అది 5 టైమ్స్ అవుతారు. అది అందుకే మనం మేజర్ ప్రాబ్లం వాటర్. ఆ వాటర్ ఇబ్బంది రాకుండా చూడాలి సార్ ప్లీజ్. ఇంకోటి సార్, క్లీనింగ్ వాళ్ళు, శానిటేషన్ నేను మున్సిపల్ ఇచ్చిన, మీరు ఒక లెటర్ ఇస్తే మాకు ఇంకా మంచి ఉంటుంది సేఫ్టీ. ఇంకోటి సార్, ఇప్పుడు మా దగ్గర ఒక్క పొద్దు ఉంటారు కదా సార్, ఒక్క పొద్దులో వాళ్ళకి ఏమైందంటే జస్ట్ ఇప్పుడు కొద్ది ప్లేస్లో నా వార్డులో చెప్తున్నా, సైరీ కూడా వేస్తారు సార్. సైరీ అంటే అది 3:30 వచ్చి 4:30 దాకా క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏదున్నా ఎవరు ఇప్పుడు ఇష్యూ రాలే, మేము కూడా ఈసారి మా ఒక 30 డేస్ లేదా 20 డేస్ మేము సైరీ కూడా ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఇంకోటి బ్లాక్ కవర్ ఫస్ట్ ఇచ్చినారు, ఇప్పుడు ఇస్తలేరు, అది కూడా ఇస్తే కంపల్ రిక్వెస్ట్. మన వేస్టేజ్ చేయడానికి బ్లాక్ కవర్ ఇస్తారు సార్ జిహెచ్ఎంసీ, అది కూడా ఏర్పాటు చేయాలి. ఇంకోటి సార్, కరెంట్ మనకు లాస్ట్ టైము మనకు 26 జగ్నీకి రాత్ అంటారు సార్. ఆ జగ్నీకి రాత్ లాస్ట్ ఇయర్ మనకు లేట్ అయింది. మస్జిద్ కాడ ఏ మస్జిద్ కాడ లైట్ రాలేదు సార్, అది గవర్నమెంట్కి వచ్చి అరేంజ్ చేస్తారు. అయితే ఈసారి అట్లా తప్పు కాకుండా మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ 2 years లేట్ అయింది. అది వాళ్ళకు టెండర్ ఉంటుంది 4-5 days, కానీ పెట్టింది వాళ్ళు 3 days 2 days పెట్టి తీసుకున్నారు. అందుకే అట్లా కాకుండా ఈసారి మనం 24th నుంచే లైట్ పడితే ఇంక కూడా మంచి అవుతుంది. ఇంకా ఏమైనా మా వాళ్ళు ఇంకా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు ఈ కరెంట్ ప్రాబ్లం కానీ, ఇంకా వాటర్, మన బ్లాక్ కవర్స్, ఈ పెట్రోలింగ్ కానీ, ఫ్రైడే ప్రేయర్స్, ఇంకా లైసెన్స్ లేని వాళ్ళకు కూడా ఇంకోటి, ఎందుకంటే పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యాక్సిడెంట్ అయిపోయి ఏదో కాల్చేతులు విరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం ఎవరికి? మనకే కదండి, ఆపోజిట్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. దయచేసి హెల్మెట్ కూడా పెట్టుకోండి, లైసెన్స్ తీసుకోండి. ప్రేయర్స్ జరిగేటప్పుడు కూడా మన ఉమర్ భాయ్ చెప్పినట్లు ఒక 2-3 వాలంటీర్లు పెట్టండి. నేను మొన్న కూడా ఇది మన జగనేట్ రాత్రి రోజు చూశాను, మన బరామాసీ దగ్గర. అంటే ముందు ఉండదు, మన వల్ల ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకూడదు, అది అనేది మన కాన్సెప్ట్ తీసుకోవాలి. సో అదొకసారి మనం ఉంటాము, మన మిత్రులు కూడా వాలంటీర్స్ ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ పెడితే, అట్లేందుకు మా వెహికల్ రాకుండా మొత్తం గీతలు పడ్డాయి మన పోలీస్ వెహికల్ పెద్ద దాంట్లో. సో అట్లాంటిది కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక లైన్లో ఒక సిస్టమేటిక్ పార్క్ చేస్తే నెక్స్ట్ వచ్చిన వాడు అలా పార్క్ చేయగలుగుతారు. మనం రోడ్డు మీద పెట్టేస్తే ఇక పోయడానికి తొందరలో అది ఉంటుంది. కనుక ఒక్కసారి ఒక ట్రాఫిక్ ఇష్యూ ప్రాబ్లం క్లియర్ అయితే ఎవరికి ఇబ్బంది ఉంటుంది. సో వాలంటీర్లు కూడా కొద్దిగా పెట్టండి. మెయిన్ ఇష్యూస్ అయితే ఇక్కడనే మనకు బరామాసీ దగ్గర, మిగతాదంతా ఏరియా పెద్దగా ఉంది. ఒకటి మన అల్వా చెరువు దగ్గర ఒకటి రోడ్ మీద ఉంది, మిగతా ఆల్మోస్ట్ మంచి ప్లేస్లే ఉన్నాయి, ఇబ్బంది లేని వాతావరణంలో ఉన్నాయి. ఇవి రెండింటిలో కూడా మన వాలంటీర్స్ పెట్టేస్తే మా కానిస్టేబుల్ కూడా ఉంటారు. దాన్ని మంచిగా కోఆర్డినేషన్లో కోఆపరేటివ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు అల్వాల్ పోలీస్ స్టేషన్ తరఫు నుండి మన పీస్ కమిటీ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రేపటి నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది. దానిలో మనం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఏమైనా ఇబ్బందులు అయితే మేము సాల్వ్ చేయడానికి కానీ, వాళ్ళ నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసేసుకొని మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం అందరం భారతీయులం కనుక అన్ని మతాలను గౌరవిస్తూ అందరినీ ప్రేమిస్తూ
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనము పీస్ఫుల్గా జరుపుకోవాలనే ఉద్దేశంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విధంగానే రాబోయే రంజాన్ దినాలు అన్నింటికి కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు అందరికీ.